ఏందండి ఈ టైటిల్ ఏంది? ఇప్పుడు మేము ఈరోజు వచ్చింది జేఈఈ రిజల్ట్స్. మీకేదో మతిపోయినట్టుంది. ఎంసెట్ ఫలితాలు రాలేదు. మేము ఇంతవరకు ఎంసెట్ ఎగ్జామే రాయలేదు. మీరేమో ఎంసెట్ ఫలితాలు విడుదల అనేటువంటి టైటిల్‌తో వీడియో చేశారు. మీకేమన్నా మతి భ్రమించిందా అని మీరందరూ అనుకోవచ్చు. నేను ఈ టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్ టైటిల్. ఏ ఒక్క పేరెంటు మిస్ అవ్వకూడదు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఇది మీకు జేఈఈ సెకండ్ ఫేజ్ రిజల్ట్ వచ్చేదాకా నేను ఈ వీడియో చేయదలుచుకోలేదు. ఎందుకు అంటే మన పిల్లలు ఎవరైతే ఎగ్జామ్స్ రాసి ఉన్నారో వీళ్ళందరూ కూడా మొదటిసారి అవకాశాన్ని చూశారు. జేఈఈ మొదటి స్పెల్ రూపంలో రెండో అవకాశాన్ని చూశారు. దాని రిజల్ట్ కూడా నిన్నటి రోజున రావడం జరిగింది. ఈ రెండు రిజల్ట్స్ చూసిన తర్వాత కూడా మీరు అలర్ట్ అవ్వకుండా ఏదో ప్రొజెక్షన్స్ పెట్టుకొని ఇంకా చాలామంది కొన్ని ఊహాలోకాల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో మనం కలలు కంటం తప్పు కాదు, కానీ ప్రాక్టికల్కి అట్లీస్ట్ కొంతవరకు దగ్గరగా కలలు కంటే అవి మనకు సాకారమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది మాత్రమే అబ్దుల్ కలాం గారు మనకు చెప్పారు తప్ప అసంభవమైనటువంటి కలల్ని కనకూడదని తెలియజేస్తూ నేను ఈ వీడియోని మొదలు పెడుతున్నాను అనమాట. ఏంటి అంటే ఇప్పుడు మనకు జేఈఈ ఫస్ట్ స్పెల్ సెకండ్ స్పెల్ రిజల్ట్స్ చూసిన తర్వాత ఒక స్టూడెంట్ ఒక సినారియో చెప్తాను. 99% అంటే మనకన్నా 1% పిల్లలు మనకన్నా మెరుగైనటువంటి పిల్లలు ఉన్నారని, అందులో మన పిల్లవాడు ఉన్నాడని అర్థం. ఇప్పుడు ఉదాహరణకి జేఈలో 99% ఒక స్టూడెంట్ కానీ వచ్చినట్లయితే 14,000 ర్యాంక్ వస్తుంది. ఎందుకని? దాని 14 లక్షల మంది రాసినారు కాబట్టి అందులో 1% అంటే 1%లో ఉన్నాడంటే 14,000 ర్యాంక్లో ఉన్నాడు అని మీనింగ్ అనమాట. వేరే ఎంసెట్ విషయానికి వస్తే రమారమిగా ఒక 2 లక్షల మంది ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు. ఈ సంవత్సరం ఆంధ్ర వాళ్ళు లేరు కాబట్టి బరాబర్ రౌండ్ ఆఫ్ 2 లక్షల మంది రాసేటట్టున్నారు. 99% జేఈఈ పర్సెంట్ వచ్చిన అతనికి ఎంసెట్లో ర్యాంకు 2,000 వస్తుంది. ఓకే, ఎంసెట్లో 99 ఎగ్జాక్ట్గా వచ్చిన పర్సన్కి ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఆశపడటం అనేది తప్పు. 99% వచ్చినటువంటి వ్యక్తికి జేఈఈలో ఫస్ట్ ర్యాంక్ ఎంసెట్లో ఎట్టి పరిస్థితిలో రాదు. ఎందుకంటే ఇది రేషనల్ థింకింగ్ కాదు. అదేవిధంగా మనకి రిమైనింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ విషయంలో కూడా, ఎందుకంటే నేను పర్సంటేజ్ వైజ్ చెప్పుకుంటూ వస్తాను. విట్ ఎగ్జామ్కి 2,40,40,000 మంది అపియర్ అవుతున్నారు. అంటే 99% జేఈఈ పర్సంటేజ్ వచ్చిన పర్సన్కి విట్లో 2,400 ర్యాంక్ వస్తుంది. ఈ టేబుల్ మీ అందరికి కూడా డిస్ప్లేలో పెడుతున్నాను. ఇప్పుడు ఇవంతా కూడా ఒక మ్యాథమెటికల్ లాజిక్ మేరకు నేను ఈ టేబుల్ని రూపొందించాను. తెలుగు రాష్ట్రాల యూట్యూబ్ ఛానల్స్ హిస్టరీలో ఇలాంటి వీడియో ఇప్పటివరకు చేయబడలేదు. నేను ఈ వీడియో చేయడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఊహాలోకంలో ఉన్నటువంటి పేరెంట్స్ చిట్ట చివరి వరకు వెయిట్ చేసి పెద్ద కాలేజీలో సీట్లు కావాలని రావటం వల్ల వాళ్ళకి ఎలాగూ దొరకట్లేదు. ఎవరైతే ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఆధారపడినటువంటి పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎంసెట్ రాయవలసిందే. ఏదో ఒక కాలేజీలో వాళ్ళకి వచ్చిన కాలేజీలో తీసుకొని చదువుకోవాల్సిందే. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ టేబుల్లో నేను ఇచ్చినటువంటి టేబుల్లో మీరు చూసినప్పుడు ఒక స్టూడెంట్కి వచ్చేసి ఒక 80% వచ్చింది అనుకుందాం. ఏది? జేఈలో 80% వచ్చింది. సో తన యొక్క ఎంసెట్ ర్యాంక్ ఎంత ఉంటుందంటే 40,000 ర్యాంక్ ఉంటుందండి. మీరు సిఎస్సి సీట్తో 40,000 ర్యాంక్ కొట్టుకోవాలనుకున్నట్లయితే మీకు టాప్ 25 కాలేజెస్లో మీకు సీట్ రాదు. అట్లీస్ట్ టాప్ 20 కాలేజీలో అయితే మీకు సిఎస్సి సీట్ వచ్చే అవకాశం లేదు. కోర్ సిఎస్సి కానీ ఏఎంఎల్ కానీ. ఏఎంఎల్ తీసుకున్నట్లయితే టాప్ 25 కాలేజెస్ వరకు రాదు. సో మీరు ఖచ్చితంగా ఏఎంఎల్ కావాలి, టాప్ 20 లోపల కావాలి, మా వానికి 80% ఉంది అనుకున్నప్పుడు మీరు టాప్ 10 కాలేజీలో సీట్ కావాలన్నప్పుడు మీకు హోప్ లేదు. మీరు ముందుగానే వచ్చి తీసుకోవడం వల్ల ₹1 తక్కువ దొరుకుతుంది. ఈ 4 నెలలు విలువైనటువంటి సమయాన్ని మనం మరొక దాని మీద వెచ్చించి ఇంకొక ఇంటర్న్షిప్పో లేకపోతే ఇంకొక సబ్జెక్టో నేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకపోతే ఇదే బేసిస్ చేసుకొని అమృత ఇక్కడ మేము చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఎక్కడ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ లేకపోతే చాట్‌జీపీటీలో కానీ ఎక్కడా లేనటువంటి డీటెయిల్స్. కాబట్టి ఈ వీడియోని ఆశాంతం ఎక్కడ మీరు స్కిప్ అనేది కొట్టొద్దు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 15 మినిట్స్ వీడియో నేను చేయబోతున్నాను. ఇది మీరు ఈ వీడియోని స్కిప్ చేస్తే డెఫినెట్గా మీరు లూజర్ అవుతారు. ఎంసెట్ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం డబ్బులు లేనటువంటి విద్యార్థులు కానీ లేకపోతే డబ్బులు కట్టలేనటువంటి విద్యార్థులు మీరు ఎంసెట్ మీద డిపెండ్ అవ్వండి. హ్యాపీగా స్టేట్ గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. అదేవిధంగా మన ఎస్సీ ఎస్టీ సోదరులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫుల్ రీయింబర్స్మెంట్ వస్తుంది. కాబట్టి మీరు ఎంసెట్ మీద డిపెండ్ అవ్వండి. అమౌంట్ కలుపుకోగలిగినటువంటి వాళ్ళు. ఓకే, ఇప్పుడు బెంగళూరులో తీసుకున్నప్పుడు 10 రోజుల నాటికి ఈ రోజుకి ఆన్ యావరేజ్ డొనేషన్ 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు పెరిగినాయి. సో మీరు సమయాన్ని వృధా చేసే కొద్దీ, ఎందుకు వృధా చేయాలంటే, సార్ మేము ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం సార్, ఐ అండర్స్టాండ్ యువర్ పెయిన్ అంటే చూసి పిల్లలకి మరిన్ని అవకాశాలు ఎగ్జామ్స్ రాయటం ద్వారా
మన పిల్లల్ని కౌన్సిలింగ్లో సీటుకి పంపించాలన్న మీ ఆలోచన మంచిదే కావచ్చు, కానీ మన యొక్క ప్రీవియస్ పెర్ఫార్మెన్స్ బేసిస్ మీద కొంచెం ఒక 10% పైకి ఒక 10% కిందకి ఉంటుంది తప్ప, ఇప్పుడు 80% వచ్చినటువంటి పర్సన్కి ఎంసెట్లో 6000 ర్యాంక్ వస్తుందని చెప్పేసి పేరెంట్స్ చాలామంది నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు. సార్ మా వాడికి జేఈలో అయితే 80% వచ్చింది, కానీ ఎంసెట్లో ఖచ్చితంగా మా వాడు బిలో 5000 ర్యాంక్ కొడతారు సార్. తల్లిదండ్రులారా, ఇదైతే అసాధ్యమైనటువంటి పని. కానీ భగవంతుడి సృష్టిలో కొన్ని అద్భుతాలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి అలాంటివి జరగవచ్చు, నేను కాదనలేను. కానీ బట్ జనరల్గా 2 2s are 4 అవుతుంది, 2 2s are 40 కూడా భగవంతుడు చేస్తే అవుతుంది తప్ప హ్యూమన్ బీయింగ్గా అయితే మాత్రం మనం చేయలేము. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయము నెక్స్ట్ వచ్చేసి అమృత విషయంలో. అమృత ఎగ్జామ్ వచ్చేసి 1,17,000 మంది రాశారండి, అప్లై చేసుకున్నారు. మీరు అమృతాలో మీకు జేఈలో 80% వచ్చినటువంటి వాళ్ళు అమృతాలో ర్యాంక్ ఎంత వస్తుందంటే 23,400 వస్తుంది. అంటే జేఈ ఎంత పర్సంటేజ్ ఉన్నటువంటి పిల్లలకు అమృత వచ్చే అవకాశం ఉంది అని మనల్ని అడిగినప్పుడు ఒక 65% జేఈలో ఎవరికైతే వచ్చి ఉంటుందో కొంతవరకు వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు ఎస్ఆర్ఎం మీద కానీ అమృత మీద కానీ. వేరే విట్టు విషయానికి వస్తే మీకు విట్టు వెల్లూరు పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకున్నప్పుడు 85% అనేది లాస్ట్ పర్సంటైల్ అండి. 85% కన్నా తక్కువ పర్సంటైల్ ఉన్నటువంటి వాళ్ళు విట్టు వెల్లూరులో వచ్చే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ రేపో ఎల్లుండో విట్టు ఎగ్జామ్ ఉన్నట్టుంది. సో ఇది ముందుగా ప్రెడిక్టర్. ఈ ప్రెడిక్టర్ చూసినటువంటి వాళ్ళు మంచో చెడో మీ కామెంట్స్ అన్నీ కింద పెట్టండి. ఎందుకంటే నేను ఈ వీడియో చేసింది నా గొప్ప చెప్పడానికి కాదు, ఇది 10 మందికి తెలియటం ద్వారా ఏ ఒక్క విద్యార్థి అనాలోచితమైనటువంటి కష్టాన్ని పడకూడదని, వాళ్ళు డిలే చేసుకోవడం వల్ల మంచి కాలేజీలో ఆపర్చునిటీ మిస్ అవ్వకూడదని నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ గమనించినట్లయితే జూలై ఆగస్టు వరకు కొంతమంది పేరెంట్స్ వెయిట్ చేశారు. మార్కెట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత వాలటాలిటీ ఉంది. రేవంత్ అన్న గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ ఏదైతే కౌన్సిలింగ్ అప్పుడు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేసింది. కాబట్టి మీరు అలర్ట్గా ఉండి మీకు అందుబాటులో ఉన్నటువంటి కాలేజీలు, అది హైదరాబాద్ అనుకోండి, బెంగళూరు అనుకోండి, కోయంబత్తూర్ అనుకోండి, తమిళనాడు అనుకోండి, ఢిల్లీ అనుకోండి, మీరు ఏ జోనర్ అన్నా అనుకోండి, టాప్ 10 కాలేజీల యొక్క పేరెంట్స్ ఇది అడ్మిషన్లు తీసుకునే టైం తప్ప వెయిట్ చేసే టైం కాదు. మీరు రేడార్కి దగ్గరగా ఉన్నారు. ఉదాహరణకి విట్లో మీరు అడ్మిషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, మీ యొక్క జేఈ ర్యాంక్ వచ్చేసి మీకు 80% వరకు ఉంది. ఓకే, డెఫినెట్గా మీరు వెయిట్ చేయొచ్చు, విట్ రిజల్ట్స్ చూసుకోవచ్చు, దాని తర్వాత మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా చాలామంది పిల్లలు ఒక 30, 40, 50%, ఉదాహరణకు ఒక 40% ఉన్న పిల్లవాడికి ఎంసెట్లో ఎంత ర్యాంక్ వస్తుంది అంటే 1,20,000 ర్యాంక్ వస్తుందండి. 1,20,000 ర్యాంక్ అంటే పాత 35,000 రూపాయల కాలేజీలో మీకు సీట్ వస్తుంది. అంటే నాకు ఆ కాలేజీలో ఫ్యాకల్టీ లేరు, నా ల్యాబ్స్ లేవు, నా ప్లేస్మెంట్స్ లేవు. సార్ మరి ఎవరో ఒకరు చేస్తారు కదా, వాళ్ళకి డ్యామేజ్ జరగదా అంటే, సో భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడు. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో మీరు మూవ్ అవ్వండి, కొంచెం దూర ప్రాంతాలకి ఆప్షన్ తీసుకోండి, లేకపోతే మంచి కాలేజీలో తీసుకోండి. తద్వారా ఆ పేద పిల్లవాడికి అవకాశం వస్తుంది. మీరు అందరూ ఏం చేస్తున్నారు, తెలిసి తెలియకుండా ఎంతో కొంత ర్యాంక్ వచ్చింది కానీ ఆప్షన్ పెట్టి వదిలేయడం ద్వారా మీకు ఆ సీట్లు చాలా డ్యామేజ్ జరుగుతుంది. అదేవిధంగా పేదవాడికి రావాల్సిన సీటు కూడా రాకుండా పోతుంది. కాబట్టి మోస్ట్లీ క్యాలిక్యులేషన్ అయితే ఇదండి. మీరు ఈ క్యాలిక్యులేషన్ స్క్రీన్ షాట్ తీసుకోండి, 1కి 4 సార్లు పరిశీలన చేసుకోండి. కెరియర్ కౌన్సిలింగ్ అంటే మేము 100 సార్లుగా 100 రకాలుగా అంటే దాన్ని మ్యాపింగ్ చేస్తాం, మ్యాపింగ్ చేసి అనాలిసిస్ చేస్తాం. సో ఇది నాట్ ఓన్లీ ఈ ర్యాంక్స్ని బట్టే కాదు, మా దగ్గర ఎవరైతే కెరియర్ కౌన్సిలింగ్ వస్తారో మీ యొక్క ఎంటైర్ కెరియర్ని కూడా ఈ రకంగా మేము గ్రాడ్యువల్గా మ్యాప్ చేసుకొని, అంటే 50% స్టూడెంట్ వచ్చినా 20% స్టూడెంట్ వచ్చినా వాళ్ళని కూడా వాళ్ళ యొక్క శక్తి మేరకు వాళ్ళ యొక్క పరిధిని బట్టి సక్సెస్ చేసేదానికి ఒక మెంటర్గా, ఒక కౌన్సిలర్గా నేను ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉంటాను. ఆ రకమైనటువంటి ప్రయత్నం అటు విద్యార్థి సక్సెస్ని దృష్టిలో పెట్టుకొని, పేరెంట్స్ యొక్క ఫినాన్షియల్ కండిషన్స్ ప్లస్ ఎమోషనల్ బ్యాలెన్స్ని చూసుకొని ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ విద్యార్థికి మేలు జరిగేటువంటి ప్రయత్నం మనం అన్ని రకాలుగా చేస్తూ ఉంటాం. కాబట్టి మీరు కౌన్సిలింగ్ రండి, మెంటర్షిప్ తీసుకోండి, లేదా ఈ 5 ప్రాంతాల్లో లేకపోతే అక్రాస్ ఇండియా అనుకోండి, లేకపోతే బిట్స్ పిలాని దుబాయ్ అనుకోండి, లేకపోతే ఎయిర్లైన్స్ కానీ, లేకపోతే పైలట్ అవ్వాలనుకుంటున్నారు, పైలట్ ఈజ్ ఏ సూపర్ కోర్స్ అండి. సంవత్సరానికి 7-8 లక్షల రూపాయల జీతం వచ్చేటువంటి కోర్సు పిల్లవాడికి 20-22 ఏళ్ళు కూడా నిండకుండానే అటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. మీరు ఇప్పుడు ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ 5 కాలేజెస్లో చేరాలనుకున్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మినిమం 30 లక్షల రూపాయలు పెట్టాలి. ఓకే, ఇంకొక 20 లక్షలు పెట్టుకుంటే మీరు పైలట్ అయిపోతారు. మీరు బీటెక్ చదివి అక్కడ ఏమైనా ఆగుతున్నారా? తెలుగు రాష్ట్రాల నుంచి అయితే అందరూ పొలవం అని చెప్పేసి మన ట్రంప్ తాత దగ్గరికి పోతూనే ఉన్నారు కదా, ఆడ ఒక 45-50 లక్షలు పెడుతున్నారు కదా.
అదొక 50 ఇదొక 30 వేసుకుంటే 80 లక్షలు మీరు ప్రిపేర్ అవుతున్నారు, పెడుతున్నారు. కానీ ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎందుకు పెట్టాలి, దీని యొక్క రీజనింగ్ ఏంది, దీని యొక్క లాజిక్ ఏంది అన్నది ప్రాపర్గా మీరు పెన్ అండ్ పేపర్ పెట్టుకొని స్టడీ చేయనందువల్ల అల్టిమేట్గా మీకు తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. సో దీంట్లో ఎంత % డీవియేషన్ జరగొస్తారంటే మేబీ జనరల్ కేసులో ఒక 10% అటు ఇటు ఉండొచ్చు, లేదా ఒక అద్భుతం ఏదైనా జరిగినప్పుడు ఒక 20-25% వేరియేషన్ కూడా జరగవచ్చు. బట్ కొన్ని కేసులో, బట్ మెజారిటీ ఆఫ్ కేసులో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, లేదా ఒక 10-15% అటు ఇటు ఫ్లక్చువేషన్ ఉండొచ్చు. పేరెంట్స్ దీన్ని బేసిస్ చేసుకొని మీకు వచ్చేటువంటి మార్కులు ఎంసెట్ ఇంకా మనకు జరగాల్సి ఉంది, ఇంకా ఒక 15 రోజులు టైం ఉంది. మీ యొక్క నేను చిలక జోస్యం చెప్పినా అనుకోవద్దు, చిలక ఏం తెలియదు కానీ ఏదో ఒక అట్ట తీసుకొని వచ్చినా మనందరం పోయి చిలక జోస్యం చెప్పించుకుంటారు. కానీ వేణుగోపాల్ రెడ్డి ఒక టెక్నికల్ మ్యాథమెటికల్ లాజిక్ ఉపయోగించి దీన్ని మీకోసం చేసి పెట్టాడు. కాబట్టి డెఫినెట్గా మీరు దీన్ని ఒక ఐడెంటిటీ కింద తీసుకొని మీరు ఎలా ప్రిపరేషన్ సాగించాలి, ఎలా మీరు నెక్స్ట్ 1.5 మంత్ మీరు ప్లాన్ చేసుకోవాలన్నది ఈ చార్ట్ అందరూ కూడా మీకు దిశానిర్దేశం చూపించాలని కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్ హూ ఆర్ గోయింగ్ టు రైట్ దేర్. విట్ ఎగ్జామ్ ఉంది, ఈరోజు అయితే మణిపాల్ ఎగ్జామ్ నిన్న అయింది, రాసిన అందరూ బాగా రాసి ఉంటారు అనుకుంటున్నాను. విట్ ఎగ్జామ్ కూడా మీరు అందరూ బాగా రాయాలి, నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్స్ కూడా మీరు అందరూ బాగా రాయాలని కోరుకుంటూ, మా యొక్క ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్కి 1,00,000 మంది మీరందరూ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరించినందుకు ఇది ఈరోజు మాకు చాలా అత్యంత శుభదినం అన్నట్టు. ఎందుకంటే మా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. సో 3వ వర్షంలోకి లేకపోతే 3rd ఇయర్లోకి ఎంటర్ అవబోతున్నాం. మాకు దగ్గర 1,20,00,000 మంది వ్యూస్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఈరోజు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ జస్ట్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 24 మంత్స్లో మీ అందరూ నన్ను ఆదరించారు. కాబట్టి సో గివ్ బ్యాక్ టు ద సొసైటీ, నాకు తెలిసినటువంటి విజ్ఞానాన్ని మీ అందరికీ పంచాలని ఉద్దేశంతో ఈరోజు నేను ఈ కష్టపడి మా యొక్క యానివర్సరీ గిఫ్ట్గా మీకు ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను. అందరూ చూడండి, మిగిలిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే నేను పడ్డ కష్టానికి మీరు ఇవ్వగలిగినటువంటి ఏకైక రివార్డు, ఎందుకంటే అందరూ కెరీర్ కౌన్సిలింగ్ తీసుకోవాలని లేదు, 10,000 రూపాయలు అనేది చాలా ఎక్స్పెన్సివ్ అమౌంట్ చాలామందికి కూడా. కానీ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు రండి, కెరీర్ కౌన్సిలింగ్ తీసుకోండి. రాలేనటువంటి వాళ్ళు కూడా వీడియోస్ని వాడుకోండి, మీకై మీ నోట్స్ తయారు చేసుకోండి. మీ యొక్క భవిష్యత్తుని లేకపోతే మీ పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దడంలో ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ ఏమాత్రం ఉపయోగపడినా అది మాకెంతో ఆనందదాయకం, మహద్భాగ్యం. సో ఆశీర్వదించినటువంటి పేరెంట్స్ మహాశయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.